మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభునందు ప్రియులారా, బాగున్నారు కదా? మంచిది. ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశము, కారణము ఏంటంటే, ఇటీవల కాలంలో ఒక వీడియో విన్నానండి నేను. యేసు ప్రభు దేవుని కుమారుడే కానీ దేవుడు కాడు. ఆయన ఒక ప్రవక్తే, ఒక బోధకుడు, ఒక నరుడే కానీ దేవుడు కాడు అని మిర్యాలగూడకు సంబంధించినటువంటి FJCM మినిస్ట్రీకి సంబంధించి భగవాన్ దాస్ గారు, ఆయన సేవకుడే మాట్లాడటం జరుగుతూ ఉంది. క్రైస్తవేతరులంటే అనుకోవచ్చండి మనము, కానీ మేము సేవకులమని క్రైస్తవ సంఘాల్లో చలామణి అవుతూ ఇలాంటి బోధలు చేస్తూ ఉంటే ఎంతవరకు వీరిని మనము మరి హక్కును చేర్చుకోవాలో నాకు అర్థం కావట్ల. ఈ భగవాన్ దాస్ అనే వ్యక్తి FJCM మినిస్ట్రీకి సంబంధించి మిర్యాలగూడ అంట. ఈయన యేసు దేవుని కుమారుడు అంటేనే ఓకే, దేవుడు అంటే మరలా మేము ఒప్పుకోము బైబిల్ ప్రకారం కానీ మాట్లాడుతూ ఉన్నాడు. నాకు చాలా నవ్వొచ్చింది. సరేనా, ఆయన చాలామంది కూడా ఇలాంటి వాళ్ళే ఉన్నారండి క్రైస్తవ సంఘాల్లో. ఆయన ప్రవక్త అంటే ఒప్పుకుంటారు, బోధకుడు అంటే ఒప్పుకుంటారు, సంపూర్ణ మానవుడు అంటే ఒప్పుకుంటారు, దేవుని సేవకుడు అంటే ఒప్పుకుంటారు, కానీ యేసు ప్రభు దేవుని కుమారుడు అంటే ఒప్పుకుంటారు, కానీ యేసు దేవుడు అంటే ఒప్పుకోరు చాలామంది. ఈ భగవాన్ దాస్ గారికి సంబంధించిన కోవలను కొంతమంది ఉన్నారు. ఈరోజు వాళ్ళందరికీ నా పరిశుద్ధాత్మ దేవుడు వారికి కనువిప్పు కలిగించును గాక. ఆమేన్. సో యేసు దేవుడని నేను నిరూపిస్తా. నేను ఒప్పుకుంటాం ఆయన సంపూర్ణ మానవుడని, ఆయన ప్రవక్తని నేను ఒప్పుకుంటా, దేవుని కుమారుడని నేను ఒప్పుకుంటా. ఇన్ని పేర్లు పెట్టబడ్డప్పుడు యేసు దేవుడు అంటే మీరు ఎందుకు ఒప్పుకోరు? ఇప్పుడు నేను చూస్తాను, ఇప్పుడు నేను కొన్ని లేఖనాలు చూపిస్తా చూడు. భగవాన్ దాస్ గారు మీరు అనుకున్న వచనాలు నేను చూపించను, కొన్ని లేఖనాలు అన్నీ చూడండి. ఆ లేఖనాలు నేను చూపిస్తా చూడు. ముందు మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో జ్ఞానులు ఆయనకి మొక్కుతూ ఉంటే ఆయన మీరు నాకు మొక్కవద్దు. సరే, అప్పుడు అది పిల్లగాడిగా ఉన్నప్పుడు మొక్కారు జ్ఞానులు వచ్చి. తర్వాత మత్తయి సువార్త 9:18లో కూడా ఒక అధికారి వచ్చి మొక్కుతాడు ఆయనకి. మత్తయి సువార్త 14:33లో కూడా శిష్యులు వచ్చి ఆయనకి మొక్కుతారు. మత్తయి సువార్త 15:25లో కూడా కనాను స్త్రీ ఒక ఆమె వచ్చి ఆయనకి మొక్కిద్ది. యోహాను సువార్త 9:38లో కూడా ఒక గుడ్డివాడు వచ్చి ఆయనకి మొక్కుతాడు. ఈ 5 వచనాల్లో యేసు ప్రభుకి వాళ్ళు మొక్కుతూ ఉంటే మరి ఆయన కాదనలా. అయ్యో మీరు నాకు మొక్కుతారేంటి, తండ్రి అని దేవుడు ఉన్నాడు కదా, ఆయనకి మొక్కాలి కదా అని చెప్పేసి ఆయన అనలా. ఈ నేను చెప్పిన 5 వచనాల్లో ఆయన వారు మొక్కుతూ ఉంటే ఆయన మౌనంగా ఆ పూజని అంగీకరించాడు, ఆ ఆరాధన అంగీకరించాడు. అంత మాత్రమేనా? యేసు కొన్ని చోట్ల చెప్పుకున్నాడు నేను దేవుణ్ణి అని. యోహాను సువార్త 5:18లో విశ్రాంతి దినాన్ని ఆయన మేరడమే కాకుండా దేవుడే నా సొంత తండ్రి అని చెప్పుకుంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? నువ్వు దేవునితో సమానం చేసుకుంటావా, నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి రాళ్ళు తీసుకుని కొట్టబోతారు అక్కడ. వాళ్ళకి అర్థమైనట్టు నీకు అర్థం కాలేదు భగవాన్ దాస్ గారు. అదే యోహాను సువార్త 10:33లో నేను తండ్రి ఏకమై ఉన్నామని వారితో చెప్పినప్పుడు నువ్వు మనుషుడివై ఉండి నువ్వు దేవుడిని చెప్పుకుంటున్నావా, నీకెంత ధైర్యం అని అక్కడ కూడా ఆయన కొట్టవాలని చూస్తామంటాడు. మరి పౌలు చెప్తాడు రోమిలికి రాసిన పత్రిక 9:5లో కూడా ఈయన సర్వాధికారి అయిన దేవుడు అయిండు నిరంతరము స్తోత్రార్హుడే ఉన్నాడు. యోహాను భక్తుడు చెబుతాడు 1 యోహాను రాసిన పత్రిక 5 చివరి వచనంలో ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునే ఉన్నాడు అని. ఇదే పౌలు తీతుకు చెప్తాడు, అనగా మన ప్రభు అయిన అనగా మహాదేవుడును రక్షకుడైన యేసు ప్రభు అంటాడు అక్కడ. ఇంతమంది చెప్పారు దేవుని గురించి. సరే, ఇప్పుడు అపోస్తల కార్యము 20:28లో కూడా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటాడు. దేవుడు అన్న చోట కింద పుట్టినట్లో ప్రభువు అని ఉంటుంది. ఆ ప్రభు ఎవరో కూడా ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా 1వ అధ్యాయము కాదు, ఆ గ్రంథాల్లో మొత్తం కూడా సర్వాధికారి అయిన దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చినది ఏమనగా అంటాడు. ఇంకో చోట ప్రభు అయిన దేవుడు అంటాడు. ఎవరు ఈ ప్రభు అయిన దేవుడు ఏంటి? సరే, ఈ ప్రభు ఎవరో చూద్దాం. పౌలు రాసినటువంటి పత్రిక భాగాల్లో కొరింథీయులకు 2 పత్రికలు రాశాడు. మొదటి పత్రికలో 8వ అధ్యాయం 6లో మనకి దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన ద్వారా సమస్తము కలిగింది అంటాడు. మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా కూడా సమస్తము కలిగింది, ఆయన లేకుండా ఏది కలుగులేదు అంటాడు. మరి ఈ ప్రభు ఎవరు? సరే, హెబ్రీలకు రాసిన పత్రిక పౌలు రాస్తాడు 13:12లో కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవుని వెలుపటే శ్రమ పొందినం అంటాడు.
అపోస్తులు 20:28లో దేవుడు స్వరక్తం అంటాడు. ఇక్కడ మరి యేసు కూడా స్వరక్తం అంటాడేంటి? ఒకవేళ అపోస్తుల కార్యములో చెప్పబడిన 20:28లో దేవుడు తన స్వరక్తం అంటే అది నువ్వు తండ్రి అయిన దేవుడికి ఆపాదిస్తే, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 13:12లో మరి ఈయన కూడా రక్తం చిందించినట్టేనా యేసు ప్రభు కూడా? అంటే తండ్రి అయిన దేవుడు రక్తం చిందించాడు, యేసు ప్రభు కూడా కుమారుడైన దేవుడు కూడా రక్తం చిందించాడు అనుకోవాలా? అట్లా అనుకోకూడదు. ఆ దేవుడే యేసు ప్రభు. అర్థమవుతుందా? మీకెందుకు ఆలోచన, మీకెందుకు ఇలాంటి మైండ్ ఉందో నాకు అర్థం కావట్లా. దేవుని కుమారుడు అన్నప్పుడు దేవుడు కాడా? రాజకుమారుడు ఏమవుతాడు అన్నా? భగవాన్ దాస్ అన్న ఒకసారి ఆలోచించి, రాజకుమారుడు రాజే అవుతాడు. అరే ఇంకా ఆయన యోహాను సువార్తలో తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉన్నదో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచయ్యా అంటాడు. అసలు నీకు ఒక చోట అర్థం కావాలి, నేను తండ్రి ఏకమై ఉన్నాము, కలిసి ఉన్నాం, మేము డివైడ్ అయి లేము అన్నప్పుడే నీకు అర్థమైపోవాలి. చాలా లేఖనాలు ఉన్నాయి, మరి ఎందుకు నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. భగవాన్ దాస్ గారు, నీ బోధ వెనక తీసుకోవాలి. గతంలో కూడా నేను చెప్పాను, యేసు దేవుని కుమారుడని బాప్తిజం పొందితేనే చెల్లిద్దన్నావు. యేసు దేవుడని నమ్మి బాప్తిజం పొందితే చల్లదో, అలాంటి వాళ్ళు మరలా నా దగ్గరకు వస్తే నేను బాప్తిజం ఇస్తానని చెప్పేసి అంతకుముందు ఒక మాట కూడా మాట్లాడు. నేను దాన్ని కూడా నీకు తిరిగి కౌంటర్ పెట్టే, అది నువ్వు చూసేవో చూడదో నాకు తెలియదు. ఖచ్చితంగా ఈ వీడియో నీ దగ్గరకు వచ్చిందని కూడా నాకు తెలుసు. కాబట్టి నీ బోధలు వెనక్కి తీసుకోవాలి. యేసు దేవుని కుమారుడు అన్నది ఎంత నిజమో, యేసు దేవుడు 100కి 1000% బైబిల్ చెబుతుంది. ఆయనే చెప్పాడు యోహాను సువార్తలో. అందుకనే వాళ్ళు రాళ్ళు తీసుకుని కొట్టబోయారు, చంపబోయారు. కాబట్టి ఆలోచన చేసి యేసు ప్రభు దేవుని కుమారుడు ఎలా అన్నది నిజమో, యేసు ప్రభు దేవుడు అన్నది కూడా వాస్తవమే. ఇకనైనా నువ్వు అలా చెప్పటం వల్ల నువ్వు ఇదైపోయింది కాకుండా నీ యొక్క బిడ్డలు కూడా తేడా పడతా ఉన్నారు. కాబట్టి ఆలోచన చేసి బోధ మార్చుకోవాలి. యేసు 100% దేవుడే. మరి నేను చెప్పిన వాటికి నాకు సమాధానం చెప్పు. మరి వీటిని ఎవరికి ఇస్తా ఈ వచనాలని? ఆలోచన చేసి ముందుకెళ్ళాలని, బోధ మార్చుకొని నువ్వు క్రమంగా బోధ చేయాలని. ఏనే కాదండి, చాలామంది యేసు దేవుడు కాదు, దేవుని కుమారుడు అంటే మేము ఒప్పుకుంటాము అని చాలామంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పిచ్చి పిచ్చి వచనాలు చూపించి, వాళ్ళు చూపించిన వాటికి కూడా భవిష్యత్తులో నేను అవసరమైతే వాటికి కూడా నేను క్లారిఫై ఇస్తాను. దానికోసం కూడా ప్రార్థన చేయండి. మీ అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ, ఈ వీడియో అనేక మందికి షేర్ చేయాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తూ ఉన్నా.